హలో ఎవరిబడి వెల్కమ్ టు కే లక్ష్మీ రాజేశ్వరి యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో అస్సలు స్కిప్ చేయకండి. మహారాష్ట్రలోని అర్ధశక్తి పీఠమైన సప్తశృంగేరి అమ్మవారి టెంపుల్ గురించి, అలాగే ఆ గుడి గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో అయితే షేర్ చేస్తాను. ముందు వీడియోలలో షిరిడి, సింగాపురం విషయాల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకైతే అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే, కొత్తగా నా ఛానల్ని చూసే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆ వీడియోస్ చూడండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నైట్ నాసిక్ వచ్చాం కదండి. నైట్ వచ్చిన తర్వాత పడుకొని మార్నింగ్ 8 కల్లా ఫ్రెష్ అప్ అయ్యాము. ఎందుకంటే ఇక్కడ ఉన్న టెంపుల్స్ చూసుకునే లోపు మళ్ళీ నైట్ అవుతుంది అనేసి త్వరగానే ఫ్రెష్ అప్ అయ్యాము. ఇంకా కోటర్స్, ఇది ఆర్మీ కోటర్స్ అండి. చాలా అంటే చాలా బాగున్నాయి కదా. ఇవి కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారంట. మా బాబాయ్ ఇక్కడ జాబ్ చేయడంతో ఆర్మీ కోటర్స్లలోనే ఉన్నాడు కాబట్టిగా మేము ఇక్కడ గెస్ట్ రూమ్లో అయితే వచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యి మార్నింగే ఇంకా వెళ్ళిపోతున్నాము. కార్ అయితే బుక్ చేసుకున్నామండి. నాసిక్ అలాగే సప్తశృంగేరి అమ్మవారి దర్శనానికి అనేసి 3000 కారు అయితే వెహికల్ అయితే బుక్ చేసుకున్నాము. ఇక్కడక్కడ చుట్టుపక్కల ఉన్న వాటిని కొన్నిటిని అయితే చూపిస్తామన్నారు. ఇంకా కార్ బుక్ చేసుకొని వెళ్ళిపోతున్నాము. టీ ఒకటి తాగాము. ఇంకా టిఫిన్ కూడా ఫోన్ చేయలేదు. ఎందుకంటే టిఫిన్ తినింటే అక్కడే ఉన్నామనుకోండి చాలా లేట్ అవుతుంది. అందుకనేసి మా బాబాయ్ అయితే టిఫిన్ అయితే తెచ్చిచ్చాడు. ఈ మహారాష్ట్రలో ఎప్పుడు పూరీలు, ఇలాగా పరోటాలు, మొత్తం అన్నీ ఆయిల్ ఫుడ్డే ఉంటాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇంత ఆయిల్ ఫుడ్ తినాలంటే తినలేకపోతున్నాము. ఎప్పుడో ఒకసారి అంటే పర్వాలేదు, ఇప్పటికే 1 రోజు 2 రోజుల నుంచి ఇదే తింటున్నాము. ఇంకా పర్వాలేదులే, ఇంకా మార్నింగే కదా అని అనుకున్నాము. ఇంకా సరే అనేసి ఇంకా కారులోనే పూరి, ఆలు కూర అయితే తినేసాము. సప్తశృంగేరి అమ్మవారి టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. షిరిడీకి వచ్చేవాళ్ళు ఈ గుడి గురించి చాలామందికి తెలియదు. తెలియని వాళ్ళు కంపల్సరీగా షిరిడీకి వచ్చినప్పుడు, షిరిడీకి చాలామంది వస్తారు, అందుకనేసి వాళ్ళు కూడా వచ్చి చూస్తారన్న ఉద్దేశంతోనే ఈ వీడియోలు అయితే చెప్తున్నాను. ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకండి. ఎవరైనా షిరిడీకి వెళ్ళినప్పుడు కంపల్సరీగా ఈ సప్తశృంగేరి అమ్మవారిని అయితే కంపల్సరీగా దర్శనం అయితే చేసుకోండి. నాసిక్ నుంచి ఇది 67 కిలోమీటర్లు ఉంటుందన్నమాట ఈ సప్తశృంగేరి అమ్మవారు. ఈ అమ్మవారు ఇక్కడ స్వయంభూగా వెలిసింది. పూర్వకాలంలో మహిషాసురుడు అనే రాక్షసుని సంహరించి ఇక్కడ అమ్మవారైతే సప్తశృంగేరి అమ్మవారిగా ఇక్కడే స్వయంభుగా వెలిసిందనమాట. సహ్యాద్రి కొండలలో 7 పర్వత శ్రేణులలో ఒక కొండ మీదే ఈ అమ్మవారు వెలిసింది. పూర్వము మహిషాసురుడు అనే రాక్షసుడు దేవతల్ని, మునీశ్వరులని అందరినీ, తపస్సులన్నింటినీ భంగం చేస్తూ వాళ్ళందరినీ కష్టాలు పెడుతూ ఉండడంతో ఆ దేవతలు, మునీశ్వరులు ఆ అమ్మవారిని వేడుకోవడంతో ఆ అమ్మవారైతే సప్తశృంగేరి మాత అవతారం ఎత్తేసి ఆ దేవతలకు ఉన్న శక్తులు అన్నిటినీ ఆ అమ్మవారికి దారపోసారంట. అలాగ దారపోసిన ఆ శక్తులన్నిటితో, అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అలాగే మిగతా దేవతలు అందరూ ఉంటారు కదండి, వాళ్ళందరి శక్తులను కూడా ఆ అమ్మవారికి ఇచ్చేసి ఆ మహిషాసురుడు అనే రాక్షసుని సంహరించిందంట. ఈ అమ్మవారైతే 7 శక్తుల కలయికతో అవతారం అయితే ఎత్తిందంట. 18 రకాల ఆయుధాలతో 8 అడుగుల ఎత్తుతో ఈ అమ్మవారైతే చాలా అంటే చాలా ప్రకాశవంతంగా ఉండేదంట. ఆ అమ్మవారు ఉగ్ర రూపంలో ఉండేసి 18 రకాల ఆయుధాలైన మహాపరమేశ్వరుని త్రిశూలము, విష్ణు చక్రము, వర్ణుడి శంకువు, అగ్నిజ్వాల ఆయుధము, వాయు విల్లు బాణాలు, ఇంద్రుడి వజ్రాయుధము, యమదండము, దక్షపతి స్ఫటికమాలలు, బ్రహ్మ కమండలము, సూర్యకిరణాలు, కల్వస్వరూపిణి కత్తి, క్షీరసాగరుని హారము, కుండలము, కంకణము, విశ్వామిత్రుని పరుసు మరియు ఆయుధాలు, ఇలాగా వీటినన్నిటినీ ధరించి ఆ మహిషాసురుడు అనే రాక్షసుని అయితే సంహరించిందంట. ఆ సంహరించిన తర్వాత ఆ అమ్మవారు అక్కడే స్వయంభూగా వెలిసిందనమాట. ఈ అమ్మవారు ఇక్కడ ఉగ్ర రూపంలోనే కనిపిస్తూ ఉంటుందండి. ఎందుకంటే ఇలాంటి ఆయుధాలతో ఇలాగా ఉండేది ఈ అమ్మవారు ఒకటే అనమాట. చాలా అంటే చాలా బాగుందండి. ఈ అమ్మవారి ఈ కొండలలో స్వయంభూగా వెలిసింది. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకందరికీ ఇంటి ఇలవేల్పుకు కూడా ఉందన్నమాట. ఈ సప్తశృంగేరి అమ్మవారికి చైత్రమాసం పాడ్యం రోజు మొదలుకొని 15 రోజులు పున్నం వరకు ఇక్కడైతే తిరునాళ్ళు అయితే జరుగుతుందంట. చాలా అంటే చాలా బాగా జరుగుతుందంట. చుట్టుపక్కల వాళ్ళు, గ్రామాల్లో వచ్చే వాళ్ళు అందరూ ఈ అమ్మవారి దర్శనానికి అప్పుడు చాలా ఎక్కువ మంది భక్తులు వస్తూ ఉంటారంట. ఇంకా నవరాత్రుల టైంలో అయితే ఈ అమ్మవారు అయితే రుద్ర రూపంలో చాలా అంటే చాలా కోపంగా ఉంటుందంట. చైత్రమాసంలో ఒకటే ఆ అమ్మవారు కొంచెము శాంతమూర్తిగా అమ్మవారి దర్శనం అయితే ఇస్తుందంట. ప్రతి ఒక్కరూ ఇక్కడ వచ్చి స్నానాలు చేసి అమ్మవారిని అయితే దర్శనం చేసుకొని వాళ్ళకి ఉన్న కోరికలని, వాటికి ఉన్న దోషాలన్నింటినీ తొలగించుకుంటూ ఉంటారంట. ఆ అమ్మవారు మహిమగల అమ్మవారు కాబట్టిగా వాళ్ళ భక్తుల కోరికలన్నింటినీ నెరవేరుస్తుందంట. ఇక్కడ వాళ్ళ నమ్మకము.
ఇంత ముందుకి ఈ అమ్మవారికి వెళ్ళడానికి స్టెప్స్ ఉండేటివి, అంటే మెట్లు ఉన్నాయంట, చాలా ఎక్కువగా ఉన్నాయంట, 500 మెట్లు దాకా ఉన్నాయంట. ఈ మెట్లన్నీ చాలా ఎత్తులో ఉండడంతో ఎక్కువ ఎక్కలేకపోతూ ఉన్నారు. ఈ లాక్డౌన్ టైంలో అయితే ఈ అమ్మవారికి అయితే ఇలాగా రోప్ వే అంటే ట్రైన్ సహాయంతో వెళ్ళడానికి అయితే ఫెసిలిటీ అయితే కట్టారు. ఇప్పుడైతే చాలా అంటే చాలా బాగుందండి. ముసలి వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు ఎక్కలేని వాళ్ళు ఉంటారు, ఇలాంటి చాలా దూరాల నుంచి వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ ట్రైన్ సహాయంతో వెళ్ళడము చూడడంతో అయితే వాళ్ళైతే చాలా బాగా దర్శనం అయితే చేసుకోవచ్చు. మిగతా వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. ఎక్కడెక్కడో వచ్చిన వాళ్ళకందరికీ దర్శనం అయితే బాగా జరుగుతుంది అనేసి అనుకున్నాను. నాకైతే చాలా బాగా నచ్చేసిందండి. సప్తశృంగేరి అమ్మవారిని దర్శనం చేసుకున్నందుకు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది. 51 శక్తిపీఠాలలో మహారాష్ట్రలో 3 శక్తిపీఠాలు, ఒక అర్ధశక్తి పీఠం ఉంది. ఆ అర్ధశక్తి పీఠమే ఈ సప్తశృంగేరి అమ్మవారి శక్తిపీఠం అనమాట. ఈ అమ్మవారు అయితే మహిషాసుర మర్దినిలాగా చాలా అంటే చాలా ఉగ్ర రూపంలో దర్శనం అయితే ఇచ్చిందండి. ఈ అమ్మవారు అయితే ఎంత బాగుందంటే అంత బాగుందనమాట. 8 అడుగుల ఎత్తులో సింధూర వర్ణంతో ఆ అమ్మవారు అయితే ప్రకాశవంతంగా దర్శనం అయితే ఇచ్చింది. నేనైతే ఫస్ట్ టైం చూసినందుకు నాకైతే అంటే చాలా బాగా నచ్చేసింది అనమాట. మార్కండేయ మహర్షి ఈ పర్వత శ్రేణుల్లోనే తపస్సు చేసుకుంటూ ఆ అమ్మవారికి నిత్య పూజలు చేసుకుంటూ ఆ అమ్మవారి దర్శనం అయితే ప్రతిరోజు చేసుకునేవాడంట పూర్వంలో. మేము కరెక్ట్ హారతి టైంకే వెళ్ళాం కాబట్టి మధ్యాహ్నం 12 గంటలైంది. హారతి టైము, పూజ అవన్నీ మొత్తం అమ్మవారికి చేసిన వాటిని అన్నిటినైతే చూడగలిగామండి. నాకైతే చాలా అంటే చాలా బాగా పూజ జరిగింది. దగ్గరికి వెళ్ళిన తర్వాతనే అమ్మవారి దగ్గర ముందరే నిలబడి పూజ అయితే చేస్తూ ఉంటే మేము చేయించుకున్నంత హ్యాపీగా అనిపించింది. అంత బాగా జరిగిందండి పూజ అయితే. నాకైతే చాలా బాగా నచ్చేసింది. మామూలుగా అయితే హారతికి ఇలాగా సపరేట్గా పూజ చేయించుకొని కూడా అమౌంట్ కట్టి పూజ అయితే చేయించుకోవచ్చు. కరెక్ట్ టైంకే మేము హారతి టైంకి వెళ్ళి అక్కడే పూజ చేస్తూ ఉంటే జరుగుతూ ఉంటే చూస్తూ ఉంటే నాకైతే చాలా బాగా నచ్చేసింది అనమాట. ఇంకా హారతి టైం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ ట్రైన్లోనే ఇంకా రిటర్న్ వచ్చేసాము. ఒక్కొక్కరికి ఇది 120 రూపీస్ పడింది. చిన్నపిల్లలకైతే హాఫ్ టికెట్ అయితే తీసుకున్నారండి. ఈ ట్రైన్ ఫెసిలిటీ ఉండడంతో నాకైతే చాలా బాగా నచ్చేసింది. టైం వేస్ట్ కాదు. అది కాక ఎక్కడికి దిగనికి వెళ్ళాలంటే చిన్నపిల్లలతో, అది కాక పెద్దవాళ్ళు ఎక్కలేరు దిగలేరు. అందుకనేసి నాకైతే ఈ ట్రైన్ ఫెసిలిటీ అయితే నచ్చిందండి. మామూలు టైంలో అసలు ఉండరు. కుంభమేళ టైంకి మేము వెళ్ళాం కాబట్టి అంతగా మంది అయితే లేరండి. ఎక్కువగా చైత్రమాసంలో ఇలాగా నవరాత్రుల టైంలో వెళ్ళారంటే చాలా రద్దీగా ఉంటుందంట. అసలు ఈ ట్రైన్లో వెళ్ళనీకే 1 అవర్ 2 అవర్స్ టైం అయితే పడుతుందంట టికెట్ తీసుకున్నా కానీ. ఇంకా అమ్మవారి దర్శనానికి ఇంకెంత టైం పడుతుందో ఈ ట్రైన్ బుక్ చేసుకున్నా కానీ అంత టైం పడుతుందంట అండి. అందుకనేసే కొంచెము మామూలు టైంలోనే వెళ్తే బాగుంటుంది దూరం ఉండే వాళ్ళైతే అని నా ఉద్దేశము. ఇంకా కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ కాంప్లెక్స్లో అయితే మొత్తం అన్ని ఆ అమ్మవారికి సంబంధించిన పూజా సామాగ్రి అవన్నీ ఉన్నాయి. ఇంకా వాటినన్నిటిని కూడా ఒకసారి చూద్దామనేసి వాటికి సైడ్కి అయితే వెళ్ళాము. మా పిల్లలు అయితే బయటికి వెళ్ళిపోయారు. పూజా సామాగ్రిలో ఇక్కడ అమ్మవారికి కలశం చెమ్ము, ఇలాగా అమ్మవారి అవతారంలో ఉన్న విగ్రహాలు, ధూపము అంటే సాంబ్రాణి వేసుకునేటివి, కింద ధూపం పెట్టుకునేటివి ఉంటాయి కదండి, అవి ఒత్తులు పెట్టుకోనికి వాటికన్నిటికైతే చాలా అంటే చాలా బాగున్నాయండి. డిజైన్లు కూడా చాలా బాగా ఉన్నాయి. వీటినన్నిటిని ఇంటికి తీసుకెళ్లే లోపు మధ్యలో ఇరిగిపోతాయేమో, ప్యాకింగ్ సరిగ్గా ఉండదేమో అనేసి నేనైతే అస్సలు కొనలేదండి. నాకైతే ప్రతి ఒక్కటి ఐటమ్ అయితే చాలా బాగా నచ్చాయి. ఆడిగా ఒకటైతే బేరం అయితే అడుగుదామనేసి కూడా అడిగాను. కొంచెము ధూపం పెట్టుకోనికి సాంబ్రాణి దాన్ని అది అడిగే లోపే 1500 అని చెప్పారు. ఇంకా అదిగాక మా అత్త అయితే ఇప్పుడు వద్దులేమ్మా అక్కడే తీసుకుందాం అనే లోపు ఇంకా నేనైతే ఇంకా సరేలే అత్తయ్య అనేసి ఏం కొనలేదనమాట. ఇంకా బయటికి వచ్చేసి ఇంకా అమ్మవారిని ఎలా దర్శనం చేసుకోవాలి, ఎక్కడి నుంచి ఎటు వెళ్ళాలి ఏంటి అనేది ఒకటి ప్రాజెక్ట్ అంటే ప్రదర్శన చేస్తారు కదండి, సైన్స్ వేర్లు అట్లాంటిది, అలాగా ఒక చిన్నది ఒకటి తయారు చేసి ఇక్కడ పెట్టారనమాట. అమ్మవారి గుడికి ఎట్లు వెళ్ళాలి, ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఆ అమ్మవారి గుడి చుట్టూ ఏవేవి ఉన్నాయి ఏంటివి అనేసి మొత్తం అయితే ఇక్కడైతే ఒక చిన్నదైతే పెట్టారు. అదైతే చూసినప్పుడు గుడి మొత్తం ఇలా ఉంటుంది అనేసి నాకైతే అనిపించింది అనమాట. ఇంకా కొండపైన అమ్మవారికి ట్రైన్ వెళ్ళేది ఇక్కడే చూపిస్తున్నాను చూడండి. చాలా అంటే చాలా బాగుంది. మా పిల్లలైతే ఫుల్గా ఎంజాయ్ చేశారనమాట. ఇంకా ఈ ట్రైన్ వాటిలో కూడా వెళ్ళినప్పుడు కూడా ఫుల్గా ఎంజాయ్ చేశారు. ఇంకా ట్రైన్లోకి మనము ఎక్కుతానే మొత్తం ఆటోమేటిక్గా అదే క్లోజ్ అయిపోతుంది. పిల్లలు కూడా కింద పడతారనే భయం కూడా లేదండి ఇంకా మనకి.
ఇంకా బయటకు వచ్చిన తర్వాత వెహికల్లో అయితే ఇంకా ఆడికే 1:30 అయింది. ఇంకా భోజనం టైం అయింది కదా, ఎక్కడన్నా హోటల్ దగ్గర ఆపమని చెప్పేసాము. ఆ డ్రైవర్కి ఇంకా చెప్పడంతో హోటల్ దగ్గర అయితే ఆపుతామని అన్నాడు. కానీ ఎక్కడన్నా భోజనం ఉండే దగ్గర అయితే ఆపన్నా అని అన్నాను. సరేలేమ్మా అక్కడే ఆపుతానులే అనేసి భోజనం ఉండే చోటుకి అయితే పిలుచుకొని వచ్చాడు. ఇక్కడైతే భోజనము తినక ఎన్ని రోజులు అయిందో 2 days అయిందనమాట. నాకు అస్సలు నచ్చట్లేదు. ఇక్కడ చూడు ఆలు పరోటా పూరి ఇవే కనిపిస్తున్నాయి. ఇంక మనకైతే ఆంధ్రాలో అయితే ఫుల్ మీల్స్ అయితేనే 100 రూపీస్ ఉంటుంది ఫుల్ మీల్స్. దాంట్లోకి అన్నం, పప్పు, కర్రీస్, పెరుగు, అప్పడం అన్నీ ఇస్తారు, ఆవకాయతో సహా అన్నీ ఇస్తారు. ఇక్కడ మాత్రము రైస్ ఒకటి, ఓన్లీ రైస్కే 110 రూపీస్. అలాగే పప్పు సపరేట్గా తీసుకోవాలి, కర్రీస్ సపరేట్గా తీసుకోవాలి. ఏవైనా సరే ఇక్కడ సపరేట్గానే తీసుకోవాలి. అది కూడా భోజనం అయితే కొంచెమే పెడతారు. మనకు పెరగన్నం ఎలా పెడతారో ఆ పెరగన్నం అయితే పెడతారనమాట. అది కూడా 110 రూపీస్ పడింది. మాకు తలా ఒక ప్లేట్ తీసుకున్నా కానీ సరిపోలేదు, అంత తక్కువగా ఇచ్చారనమాట రైస్. అంత తక్కువగా కూడా అనిపించింది నాకైతే. పప్పు అయితే నీళ్ళు ఉంది, అది కాక చప్పగా ఉంది, అసలు ఏం బాగాలేదు. అది 130 రూపీస్ పడింది. ఒక్కొక్క 2 బకెట్లు అయితే తీసుకున్నాము. మేము ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న ఆవకాయ, శనగకాయల పొడి వేసుకొని మేమైతే ఈసారి అయితే లంచ్ అయితే ఫినిష్ చేసామండి. అన్నం లేక చాలా ఇబ్బంది పడ్డాము. మా పిల్లలు అయితే ఈ పూరీలు, చపాతీలు, ఈ పావు బజ్జీలు నాకు ఎప్పుడూ వద్దనే వద్దు. ఇంటి దగ్గర అయితే బాగా తినేవాళ్ళు. ఈడికి వచ్చిన తర్వాత అసలు సరిగ్గా కూడా తినలేకపోయారు మా పిల్లలు అయితే. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసుకొని నాసిక్లో ఉన్న టెంపుల్స్ చూద్దామనేసి వెళ్ళాము. నెక్స్ట్ వీడియో నాసిక్ గురించి చెప్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.